అనంతపురం జిల్లా రాజకీయాల్లో రూటే వేరు. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిలో 4 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి టీడీపీ అభ్యర్థులుగా మహిళలే పోటీ చేశారు. ఈ నలుగురు గెలిస్తే రాయలసీమలో కొత్త రికార్డు నమోదవుతుంది. ఆ అసెంబ్లీ సెగ్మెంట్లలో అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పోటీ హోరాహోరీగానే జరిగింది. టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో ఒకరు మాజీ మంత్రి, మరొకరు గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందారు. ఇంకో ఇద్దరు కొత్తవారు. ఇంతకు ఆ నలుగురు ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ. జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పరిటాల సునీతమ్మ పోటీ చేశారు. ఈమె అంతకుముందు పెనుగొండ, తర్వాత రాప్తాడు నుంచి కూడా గెలుపొందారు. రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డితో ఆమె మళ్లీ పోటీ చేశారు. రాప్తాడులో మాజీ మంత్రి పరిటాల సునీత హోరాహోరీగా శ్రమించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డిపై గెలుపు సాధిస్తాననే విశ్వాసంతో సునీత ఉన్నారు. సింగనమల ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బండారు శ్రావణిశ్రీ పోటీ చేశారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన ఆమె ఈసారి అన్ని అవరోధాలు అధిగమించి టీడీపీ చీఫ్ చంద్రబాబు వద్ద పట్టుబట్టి 2024 సార్వత్రిక ఎన్నికలకు టికెట్ సాధించారు. ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. టిప్పర్ డ్రైవర్గా గుర్తింపు సాధించుకున్న విద్యావంతుడు వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఆమెకు గట్టి పోటీ ఇచ్చారు. ఆయన రాజకీయాలకు కూడా కొత్త కావడం వల్ల పార్టీ నేతలే ఆయనకు పెద్ద దిక్కుగా మారారు. టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే. ఫ్యాక్షన్ ప్రాంతమైన పెనుగొండ అసెంబ్లీ సెగ్మెంట్లో కురుబ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ. ఇక్కడి నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన ఎస్ రామచంద్రారెడ్డి కుమార్తె టీడీపీ అభ్యర్థిగా ఎస్ సవిత పోటీ చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన ఎస్ సవిత విజయం వరిస్తుందనే ధీమాతో ఉన్నారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీలో ఉన్నారు. ఈమెపై స్థానికేతరురాలు అనే ముద్ర వేశారు. కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆమెపై అవినీతి ఆరోపణలు ఉండడంతో రాజకీయ బదిలీ చేసి పెనుగొండ నుంచి పోటీ చేయించారు. ఈ అంశాలు తమకు అనుకూలం కాగలవని టీడీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాకుండా ఆయన కోడలు పల్లె సింధూరారెడ్డికి టీడీపీ ఛాన్స్ ఇచ్చింది. ఈమె రాజకీయాలకు కొత్త అయినప్పటికీ విద్యారంగంలో అందిస్తున్న సేవలు గతంలో పల్లె రఘునాథరెడ్డికి అనుకూలంగా ఉన్న పార్టీ శ్రేణులు ఆదుకుంటాయనే నమ్మకంతో ఉన్నారు. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి తీవ్రంగా శ్రమించారు. ప్రజల్లో ఆయనకు మంచి అనుకూలత ఉండడం మెరిట్గా భావిస్తున్నారు. ప్రభుత్వ విధానాలపై ఉన్న వ్యతిరేకత తమకు లభిస్తుందని టీడీపీ శ్రేణులు కాన్ఫిడెన్స్తో ఉన్నారు. మొత్తం మీద రాయలసీమలోని మిగతా 3 జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లాలో టీడీపీ 4 మహిళలకు అవకాశం కల్పించింది. ఓట్ల లెక్కింపు తర్వాత వీరి రాజకీయ భవిష్యత్తు తీరనుంది. టీడీపీ నుంచి జిల్లాలో పోటీ చేస్తున్న 4 మహిళల్లో ఓటర్లు శాసనసభకు ఎంతమందిని పంపించనున్నారు అనేది తెలుసుకోవాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.